జాబ్ క్యాలెండర్ ఇప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. ఎందుకంటే ఈ జాబ్ క్యాలెండర్‌లో మీరు 10థ్ చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే, మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్స్‌కైతే ఈ జాబ్ క్యాలెండర్‌లో మీకు నోటిఫికేషన్ అయితే రానుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ బాగున్నారండి? అందరూ కూడా ఆహ్, చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే చాలామంది వాళ్ళు తగ్గ క్వాలిఫికేషన్‌తో ఏదన్నా జాబ్ అప్డేట్ వస్తదా అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. అలాంటి వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే మనకి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చిందండి. అయితే మీ అందరికీ తెలుసు, మన ఐటీ విద్యాశాఖ మంత్రి గారైన లోకేష్ గారైతే మనకి ఎన్నికల్లో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏమని, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తానని చెప్పి ఆయన మాట అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. ఆ విషయం అందరికీ తెలుసు. అయితే ఆ హామీలోనే భాగంగానే జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడానికి మన గవర్నమెంట్ అయితే సిద్ధమవుతుందండి. అయితే చాలామంది ఏంటంటే ఈ జాబ్ క్యాలెండర్ అనేది అసలు వస్తుందా రాదా, ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా, ఎన్నికలు అయిన తర్వాత మీకు అయితే ప్రజెంట్ ఇప్పుడు ఏమేమి పరీక్షలు ఉన్నాయి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏం జాబ్ మేళాలు ఉన్నాయి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏమేమి పరీక్షలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నతాధికారులతో చర్చించడం అయితే జరిగిందండి. అయితే ఇంకా జాబ్ క్యాలెండర్ విడుదల కాకపోవడం వల్ల చాలామంది ఏంటంటే అసలు జాబ్ క్యాలెండరే ఉండదు అని చెప్పేసి చాలామంది అయితే అనుకోవడం అయితే జరిగిందనమాట. సో వీటన్నిటికి కూడా ఈయన సమాధానంగా ఏంటంటే మన ఉగాదికి జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయడానికైతే సిద్ధంగా ఉందండి మన గవర్నమెంట్. అయితే ఈ జాబ్ క్యాలెండర్‌లో ఎక్కడెక్కడ ఖాళీలున్నాయి, ఏ డేట్‌ని ఏ ఎగ్జామ్‌కి నోటిఫికేషన్ వస్తదో ఇవన్నీ కూడా క్లారిటీగా అయితే ఉంటాయండి. సో, దానివల్ల ఏంటంటే మనకి ఎప్పుడు మనకి ఏ జాబ్‌కి ఏ నోటిఫికేషన్ వస్తదా, ఎప్పుడు ఇస్తారా అని మనం ఎదురు చూడవలసిన అవసరం అయితే ఉండదండి. ఎందుకంటే ఇందులో క్లారిటీగా మనకి ఏ పోస్ట్‌కి ఎప్పుడు నోటిఫికేషన్ పడతదనేదైతే ఇందులో అయితే ఉంటదండి ఈ జాబ్ క్యాలెండర్‌లోని. ఈ ఉగాదికే మనకి జాబ్ క్యాలెండర్ అయితే రానుందండి. దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే గనక ఆల్రెడీ మనకి ఎప్పుడు నోటిఫికేషన్ పడతాదో మనకి ఆల్రెడీ మనకి జాబ్ క్యాలెండర్‌లో ఉంటది కాబట్టి మనం ఏంటంటే మన ప్రిపరేషన్‌కి ప్లాన్ చేసుకోవచ్చండి. ఎందుకంటే నోటిఫికేషన్ పడిన తర్వాత మనకి ఎగ్జామ్‌కి ఉండే టైం చాలా తక్కువగా ఉంటది. కానీ ఈ ఎగ్జామ్ ఎప్పుడు నోటిఫికేషన్ పడతదో మనకు ముందే క్లారిటీ వచ్చిందనుకోండి, దానికి తగ్గ మనం ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకొని దానికి తగ్గ ప్రిపరేషన్ అనేది మనం చేసుకోవడం వల్ల ఏంటంటే జాబ్ సాధించడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయండి. అదేవిధంగా ఒక నియోజకవర్గంలో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా అనేది కూడా నిర్వహించడానికి కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందండి. ఈ జాబ్ మేళా వల్ల ఉపయోగాలేంటి? దీనివల్ల ఏంటంటే ఎత్తున యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉంటాయండి. అయితే ఇక త్వరలోనే నైపుణ్య వెబ్సైట్‌ని ప్రారంభించాలని చెప్పేసి లోకేష్ గారైతే చూస్తున్నారండి. అయితే ఈ జాబ్ మేళాలో భాగంగానే ఇప్పటికైతే చాలా 25 రకాల కంపెనీలతో, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో మన గవర్నమెంట్ అయితే చర్చించడం అయితే జరిగిందండి. అయితే ఈ జాబ్ మేళాలో భాగంగా 1,14,899 ఉద్యోగాలైతే సిద్ధంగా అయితే ఉన్నాయండి. అయితే రాష్ట్రంలో అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, నెక్స్ట్ విద్యార్థులకు ఈ శిక్షణా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇచ్చే విధంగా ఏర్పాట్లనైతే చేయడానికైతే చూస్తారు. అయితే ఇవన్నీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నీ కూడా ఐటీఐ కంపెనీలకు అనుబంధంగానే ఇవన్నీ కూడా నిర్వహించడం అయితే జరుగుతుందండి. బహుశా ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్‌కి సంబంధించి ఇప్పుడు అందరినీ కూడా ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి కదా! బహుశా దానికి రిలేటెడ్ అయితే అయ్యుండొచ్చండి. అయితే జాబ్ క్యాలెండర్ చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.